ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘ నిధులతో 2,30,00,000తో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా నడకుదురు గ్రామంలో 36 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనానికి, అలాగే మరో 72 లక్షలతో పెనుకుదురు, కరప శివారు, పేపకాయలపాలెం గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనానికి, అదేవిధంగా 55 లక్షలతో అరట్లకట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ సుడిగాలి పర్యటన చేసి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు కలిసి భూమి పూజలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, మురళి, యాళ్లపండు, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె పండుగ 2లో 17 సీసీ రోడ్లు కానీ 1,76,00,000 శాంక్షన్ అయిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే డిప్యూటీ చొరవతో కరప మండలంలో పంచాయతీరాజ్ శాఖ రోడ్స్ అభివృద్ధి కొరకు 11 రింగ్ రోడ్లు 10,81,00,000 రూపాయలతో మంజూరు చేయబడ్డాయి. టెండర్లు పిలుస్తూ ఉన్నాం. కరప మండలంలో ఒక్క రోడ్డు కూడా ఈ రోడ్డు సబ్బులో ఉంది. అది ఒకటే కాదు, కరపల్లి రోడ్లు ఈవేళ 11 రోడ్లు 10,81,00,000 రూపాయలతోటి మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నడుకుడు గ్రామంలో ఎన్జీఆర్ఎస్ నిధులతో సాయి బృందావన కాలనీలో స్థానికుల కోరిక మేరకు 30 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అలాగే నడుకుడు గ్రామంలో 36 లక్షల హెల్త్ క్లినిక్ కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అలాగే ఒక్కొక్క హెల్త్ క్లినిక్ కూడా 36 లక్షలు చొప్పున మనం కాకినాడ రూరల్ మండలంలో నిన్న 4 హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేసాం. ఈవేళ కాకినాడ కరప మండలంలో 4 స్టార్ట్ చేసాం. అంటే ప్రజల యొక్క ఆరోగ్యమే పరమావధిగా తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ప్రథమంగా మంచినీరు రేపు మార్చి, ఏప్రిల్ నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా 3,100 కోట్ల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేయడం జరిగింది. 3,000 నిధులు, దాంట్లో 1,650 మొదటి విడతగా ఇస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి 50 కోట్ల రూపాయలు మనకు వచ్చాయి. కాబట్టి మరి ప్రతి గ్రామంలోనే మురికి బట్టి నీరు వచ్చేటువంటి పైప్ లైన్లు అన్నీ కూడా మార్చుకుని ఎక్కడెక్కడైతే లోపాలు ఏవైతే ఉన్నాయి క్లినిక్స్లో అన్నీ కూడా సరి చేయడం జరిగింది. మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే రోగం వచ్చి ఇది ఉన్నది అని చెప్పి తెలుసుకున్న లోపల ఆలస్యం అయిపోతుంది. అలా కాకుండా కౌన్సిలింగ్ సెంటర్ అంటే వెల్నెస్ సెంటర్కి వచ్చి మనం టెస్టులు చేయించుకొని మనకి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి మనకి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా గైడ్ చేయడం అన్నది జరుగుతుంది. సో దాని వెల్నెస్ క్లినిక్ మెయిన్ ఉద్దేశం కూడా అయ్యే. సో రాష్ట్రం అంతటా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వెల్నెస్ క్లినిక్లు అనేవి పెట్టి ప్రజల ఆరోగ్యమే ప్రథమ స్టెప్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అట్లకట్లోని మన గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా కానీ వెల్నెస్ క్లినిక్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఓపెన్ అయిన తర్వాత ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ముందే వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా తెలుసుకొని చక్కగా 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని